ఒక ప్లాన్ గా పద్ధతిగా ఏంటంటే మన రాష్ట్రంలోనే అద్భుతంగా చేయాలని చెప్పేసి భవిష్యత్తు కార్యక్రమాల్లో ఒక ఆడిటోరియం మన 60 సంవత్సరాలు అయిపోయిన సందర్భంగా ఈ పూర్వ విద్యార్థులు ఒక స్తూపం కట్టించి ఒక ఆడిటోరియం కట్టించి ₹1 కోటి అయితే ఎవరైనా డిఫరెంట్ ఏజ్ల మీద వస్తున్నారు వాళ్ళు సన్స్ కూడా పెద్ద కష్టం కాదు కానీ వాళ్ళని మొబిలైజ్ చేసి తీసుకొచ్చి ఒక ఫంక్షన్ చూపించి దెన్ విల్ స్టార్ట్ ద అది హెల్పింగ్ తీసుకొని ఒక ఆడిటోరియం మన చిరస్థాయిగా ఉండేటట్టు 60 సంవత్సరాలు ఒక ₹1 కోటి పెట్టి ఆడిటోరియం కట్టిస్తే దానికి పెద్దలు సహాయం చేస్తారు అందరు చేస్తారు. ఈ స్కూలుకు కలెక్టర్ లాగా చరిత్ర ఉన్నది, దాకా IPS లాగా చరిత్ర ఉన్నది. ఈ స్కూల్కు ఉన్న చరిత్ర అనుకుంటా ఏ స్కూల్కు లేదనుకుంటా. బాబావాళ్ళు సమత కాన్వెంట్ లో 500 ఇచ్చి ఫస్ట్ యాన్యువల్ డే చేయించింది నాతోటి. తర్వాత సత్రెడ్డి సార్ దయ వల్ల ఆయన ప్రోత్సాహంతో రాష్ట్ర స్థాయి దాకా ఎదిగి తర్వాత నాకు మా ఊరు వాళ్ళు కూడా అది కూడా చేసాం. ఇంపార్టెంట్ గ్రూప్ కూడా ఒకటి చేసాం. అది కొంతమంది యాడ్ చేసాం. అయితే ఈ రోజు మీటింగ్ కూర్చున్న తర్వాత ఏ ఇయర్ లో ఎవరెవరు ఉంటారో అందరూ వచ్చి వాళ్ళ అభిప్రాయాలు ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇయర్ ఇస్తే వాళ్ళకి 3 అడ్మిట్ ఇచ్చేసి అడ్మిట్ కూడా చాలా మందికి ఇచ్చినాం. అలాగే ఇచ్చుకుంటూ చెప్పి ఈ కమిటీలు అనేది కూడా ఆహ్వాన కమిటీలు అన్ని కమిటీలు మీరు రాసి పెట్టాం. ఆల్రెడీ రాసి అన్ని చేసిన తర్వాత ఇది చేస్తే బాగుంటుంది. అన్ని కమిటీలు తీసుకోవాలి. ప్రతి గ్రూప్కి వెళ్ళి 2-3 తీసుకోవాలి. లీడర్స్ కూడా తీసుకోవాలి. మార్గం చూపెట్టేది బడి. కాల్పనిక జగత్తు నుండి వాస్తవిక జగత్తులోనికి దారి చూపేది బడి. అమృతంగా చావు కాదు, చావులో కూడా బతికి ఉండేటట్టు అమరత్వాన్ని చూపేటువంటి దారి బడి. విద్య వల్లనే శీలం తెలుస్తుంది. అది ఈరోజు ఇక్కడ చూస్తున్నటువంటి వీళ్ళ అభిప్రాయాలు మనం చూస్తూ ఉంటే ఇటువంటి ఇంకా 2000 మంది అభిప్రాయాలు ఎంతో గొప్పగా ఉంటాయి. తీస్తున్నా వీడియో కట్ చేసి